ఎందుకు కనిపిస్తున్నాయి. పరిపాలన నిష్పక్షపాతంగా పోయింది, పక్షపాతం వచ్చేసింది. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇవ్వాలన్నా చేయాలన్నా ప్రజలుగా కాకుండా రాజకీయ కోణంలో చూసే పరిస్థితులు పెరుగుతున్నాయి. మనవాడ పరాయివాడ, మన పార్టీనా, ప్రతిపక్షమా, మనకు అనుకూలంగా ఉన్నాడా, ప్రశ్నిస్తున్నాడా అనే ఆలోచనలు పరిపాలన జరిగితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు, ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజలందరికీ, ప్రభుత్వ ఖజానా ప్రజలందరిది, చట్టం ప్రజలందరికీ సమానంగా వర్తించాలి. ప్రజలకు సమానంగా చూడాలన్న భావన కొనమరుగైతే స్వాతంత్ర స్ఫూర్తిగా అర్థం ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రశ్నించడం నేరం కాదు, ప్రభుత్వ నిర్ణయాల లోపాలను ఎత్తి చూపడం నేరం కాదు, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం నేరం కాదు, ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతెత్తడం కూడా నేరం కాదు. విమర్శలు చేయగలిగే శక్తి ప్రజాస్వామ్యానికి ఒక బలం. విమర్శలు అణచివేయడానికి ఆలోచన నియంతృత్వానికి మొదటి మెట్టు. కానీ ఇవాళ తప్పులను చూపినా, లోపాలను ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రశ్నిస్తే కేసులు, నిరసన తెలపాలంటే అడ్డంకులు, ర్యాలీ చేస్తే నోటీసులు, గొంతెత్తే పోలీసులు ముందు పెట్టే పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే మనం బ్రిటిష్ పాలన వ్యతిరేకించిన పద్ధతులనే మన కళ్ళ ముందు చూస్తున్నాం అనే ప్రశ్న వస్తుంది. స్వాతంత్రోద్యమంలో సభలు పెట్టొద్దన్నారు, ఊరేగింపులు చేయొద్దన్నారు, ప్రశ్నించొద్దన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ పద్ధతిలో స్వాతంత్ర వ్యతిరేకంగా మన పూర్వీకులు పోరాడారు. మరి స్వాతంత్రం భారతదేశంలో కూడా అదే అనుచిత ధోరణి వస్తే వీరి కళ్ళను నయమని ప్రజలు అనుకునే పరిస్థితులు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇవాళ రాష్ట్రంలో పోలీసు రాజ్యం చేస్తుంది భావన ప్రజల్లో కలగడం అత్యంత ఆందోళనకరం. పోలీసు వ్యవస్థ ప్రజలకు భరోసా ఇవ్వాలి, భయాన్ని కలిగించకూడదు, చట్టాన్ని అమలు చేయాలి, రాజకీయ కక్షలు ఆయుధంగా మారకూడదు. ప్రజలకు రాజకీయ పార్టీలకు భయకంపితులు చేసి రాజకీయ ప్రజలను సాధించాలనే విధానం ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజలంటే పోలీసులు అంటే ప్రజలకు రక్షణగా గుర్తుకు రావాలి తప్ప రాజకీయ ప్రతీకారానికి గుర్తుకు రావడం కాదు. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాసనం ఇచ్చింది, మాట్లాడే హక్కునిచ్చింది, శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు ఇచ్చింది, అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ఇచ్చింది, సమానత్వ హక్కును ఇచ్చింది. ఈ హక్కుల్ని ఏ ముఖ్యమంత్రి ఇచ్చినవి కాదు, ఏ ప్రభుత్వం ఇచ్చినవి కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. అందుకే ప్రభుత్వం బాధ్యత వహించి వాటిని పరిరక్షించడం తప్ప తమకు నచ్చిన వారికి మాత్రమే వాటిని వర్తింపు చేయడం కాదు. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్ళకు ఒకసారి జరిగిన ఎన్నికలు మాత్రమే కాదు, ఎన్నికల మధ్యకాలంలో కూడా ప్రజల గొంతుకు విలువ ఉండడమే ప్రజాస్వామ్యం. ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తికి రక్షణ ఉండాలి, ప్రతిపక్ష కార్యకర్తకు హక్కులు ఉండాలి, ప్రభుత్వానికి ఓటు వేయడానికి వ్యక్తికి సంక్షేమం అందాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన స్వాతంత్రం. స్వాతంత్ర సమరయోధుల కళలు కూడా అదే. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఒక విషయాన్ని బలంగా విశ్వసిస్తుంది. అధికారాన్ని ప్రజల పత్రం చేయడం కాదు, ప్రజలకు సేవ చేయడానికే. పేదవాడికి విద్య అందాలి, పేదవాడికి వైద్యం అందాలి, రైతుకు భరోసా ఉండాలి, మహిళలకు భద్రత ఉండాలి, యువతకు ఉద్యోగ ఉపాధి దొరకాలి, అనగారిన వర్గాలకు సమాన అవకాశాలు రావాలి. అభివృద్ధి అంటే కొన్ని భవనాలు, కొన్ని రోడ్లు మాత్రమే కాదు. ప్రతి కుటుంబానికి జీవన ప్రమాణం పెరగడమే అభివృద్ధి, ప్రతి పిల్లవాడికి మంచి చదువు అందడమే అభివృద్ధి, ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండడమే అభివృద్ధి. రైతు అప్పుల్లో కాకుండా ఆనందంగా జీవించాలి. అభివృద్ధి ప్రజలకు భయం లేకుండా జీవించే పరిస్థితి ఉండడమే నిజమైన అభివృద్ధి. ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు అనే తేడాలు లేకుండా అందరికీ సమానంగా అవకాశాలు కల్పించడమే స్వాతంత్ర స్ఫూర్తి. అధికారం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ రాజ్యాంగ విలువలు శాశ్వతంగా ఉండాలి, ప్రజాస్వామ్యం శాశ్వతంగా ఉండాలి, ప్రజల హక్కులు శాశ్వతంగా ఉండాలి. అందుకే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అధికారంలో ఉన్నవారికి కూడా మనం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు ప్రత్యర్థులుగా చూడకండి, ప్రతిపక్షాలను శత్రువుగా చూడకండి, ప్రశ్నించే గొంతులను అణచివేయకండి, పోలీసులు రాజకీయ ప్రయోజనాలకు వాడకండి, చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయండి, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు సంక్షేమం కోసం వినియోగించండి. స్వాతంత్ర సమయంలో మన దేశానికి ఇచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగం మనకు ప్రజాస్వామ్యానికి దిశానిర్దేశం చేస్తుంది. ఆ స్వాతంత్రాన్ని కాపాడటమే, రాజ్యాంగాన్ని కాపాడమే, ప్రజాస్వామ్యాన్ని కాపాడమే, ప్రజా హక్కులు కాపాడమే ఇవాళ మన అందరి తాలూకా బాధ్యత. ఈ దేశంలో చివరికి పేదవాడికి న్యాయం జరిగిన రోజే స్వాతంత్రం సంపూర్ణంగా అర్థం వస్తుంది. భయం లేని సమాజం, వివక్షలు లేని పరిపాలన, అణచివేత లేని ప్రజాస్వామ్యం, పేదరికం లేని రాష్ట్రం,
ప్రతి మనిషికి గౌరవం ఉన్న వ్యవస్థ. అదే మన లక్ష్యం కావాలి. ఆ లక్ష్య సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగ విలువ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసిని సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వనలాల్.